హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయేది రాగి రొట్టె. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను రాగి పిండి ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి. ఆ షాప్లో తీసుకొచ్చిందే. కావాలంటే మనం రాగులు కూడా ఇంట్లో మిక్సీ పట్టుకొని మెత్తగా తీసుకోవచ్చు. పిండి జల్లించుకొని 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు మనం 2 గ్లాసుల పిండికి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకుందాం. ఈ నీళ్ళు బాగా మరగాలండి. మరిగినాక మనం కొద్దిగా పిండి పోసుకుంటూ కలుపుకుందాం. నెమ్మదిగా కలుపుకోవచ్చు అండి. ఏదో పెద్ద గడ్డలు కడుతుందని టెన్షన్ పడవలసిన అవసరం లేదండి. ఎలాగైనా బాగానే స్మూత్గా కలుస్తుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత అంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మాత్రం బాగా కలపాలండి. బాగా మెత్తగా ఇట్లా అరిచేతితోటి అదిమినట్టు కలుపుతా ఉంటేనే స్మూత్గా అవుతూ ఉంటుంది. ఇట్లా బాగా మెత్తగా కలుపుకుంటా అంటే స్మూత్గా అవుతుంది. ఒక 10 నిమిషాల సేపు ఇట్లా అరిచేతితోటి అదుముతున్నట్టు కలపాలండి బాగా. ఇలా బాగా కలపడం వల్ల మనం రొట్టె చేస్తా అంటే సైడులు వలగకుంటుంటుందండి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మనం ఇప్పుడు రొట్టె అదుముకుందాం. మనం తీసుకున్న ముద్దని ఇట్లా పిండిలో అదుముకుంటూ మనం మన చపాతీ కర్రతోటి తాల్చుదాం. పీటకు కానీ కోలకు కానీ కొద్దిగా పిండి అతుక్కున్నట్టుంటే మళ్ళీ తీసుకొని పిండి పోసుకొని మళ్ళీ రుద్దుకుందాం. చూడండి ఎలా వచ్చిందో మన చపాతీ లెక్కనే. మరీ మందం కాకుండా మరీ పతలా కాకుండా చూసుకోవాలండి. స్టవ్ మీద పేనం పెట్టుకొని మనము బాగా వేడెక్కాలండి. పేనం మాత్రం ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెని తీసి వేడి పేనం మీద వేసుకుందాం. ఇప్పుడు రొట్టె మీద పిండి ఉంది కదా, అది కొద్దిగా నాకు ఎక్కువగా అనిపించింది. అందుకోసమే నేను తడిబట్ట పెట్టుకొని రుద్దుతాను. పెట్టకుండా అవసరం లేదండి, బాగానే వస్తుంది. మంట మాత్రం హైలోనే ఉంచుకొని కాల్చుకోవాలండి. అట్లయితేనే స్మూత్గా వస్తుంది. అదే మంట కనుక మనం సిమ్లో పెట్టి కాల్చుకుంటే మాత్రం గట్టిగా వస్తుంది చపాతీ. నేను కొద్దిగా ఆయిల్ వేసి కాలుస్తానండి. ఆయిల్ లేకుండా కూడా బాగానే ఉంటుంది. అది తర్వాత చూపిస్తాను. కొద్దిగా గాలగానే తీసి మరలేసుకుందాం. ఇలా కాలగానే తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగ మరికొన్ని వేసుకుందాం. చేరాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కాకపోతే ఒకటేనండి, మనం వేడి నీళ్ళకి వెళ్ళి తీసిన తర్వాత మాత్రం పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి. డైట్ ఫాలో అయ్యేటోళ్ళకి మాత్రం చాలా మంచిదండి. నిజంగా కూడా చాలా అంటే చాలా మంచిది. పిల్లల నుండి పెద్దవాళ్ళకి కూడా ఈజీగా తినొచ్చండి. చాలా స్మూత్గా ఉంటాయి. ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి కానీ ఇలా రాగి రొట్టె కానీ రాగి జావే కానీ చాలా అంటే చాలా పనిచేస్తుందండి. ఇలాగే మనం అన్నిటినీ చేసుకొని కాల్చుకుందాం. చూడండి ఎలా పొంగుతుందో. మన పూరీలు కనుక ఎలా పొంగుతాయో సేమ్ అలాగే పొంగుతుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. దీంట్లోకి ఏదైనా బాగానే ఉంటుందండి. కర్రీ, మటన్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా, పప్పు, పాలకూర, ఆలు ఏదైనా బాగానే ఉంటుందండి. చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చేతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి.